నమస్తే. మూక్ ప్రజాగళం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వీపుగా ఆమెను నియమించినందుకు శాసనసభాధిపతి గౌరవ అధ్యక్షులు చింతకాయల అయ్యన్న పాత్రుడుకు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఆమె బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆమె తెలిపారు. సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా విప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకు గౌరవ సభాపతి అయిన తమరికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష, నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేక సార్లు ఎదుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసుల్ని నియమించి వారికి ఒక శాఖ కేటాయించుకున్న దాదాపు 6 శాఖలు కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవడం చాలా విచారకరం అధ్యక్ష. అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి, బాల్య వివాహాలు అరికట్టాలి. అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష. ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వారిని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్ని కేటాయించండి అధ్యక్ష. వాళ్ళు మహిళా విభాగానికి కన్సైన్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.